పల్నాడు జిల్లా మాచెల్ల అత్యాచార ఘటనలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. పోలీసులు 5 బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నారు. తాజాగా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అనుమానితుడిని గుర్తించారు. అతడే ప్రధాన నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే బాధితురాలతో పోలీసులు కీలక వివరాలు సేకరించారు. ఈ కేసుకు సహకరించిన మాచెల్ల సీఐ వెంకటరమణను ఎస్పీ కృష్ణారావు సస్పెండ్ చేశారు. రైట్గా ఇదే ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, మాచెర్లలోనే ఒక మహిళ అత్యాచార ఘటనలో కీలక ఆధారాలను సేకరించేందుకు పోలీసులు రంగంలో దిగారు. ఇప్పటికే 5 బృందాలుగా కూడా ఎవరైతే ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారో వారిని అదుపులో తీసుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఆ మహిళ ఇంటి దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ ని తీసుకున్నారు. అంతేకాకుండా కూడా ఎవరైతే అక్కడ ఒక వ్యక్తి అక్కడ తచ్చెట్లాడుతూ కనపడుతున్నాడో ఆ వ్యక్తే గుంటూరు బస్టాండ్ లో కూడా బస్సు దిగుతున్నట్లు కూడా అక్కడ సీసీ ఫుటేజ్ కూడా సేకరించారు. సో ప్రస్తుతానికి ఆ మహిళ ఎవరైతే ఉన్నారో నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. అయితే ఆ వ్యక్తే ప్రధాన నిందితుడు కావచ్చు అని చెప్పేసి పోలీసులు ఇప్పటికి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కూడా ఈ మహిళకి అతనికి ఉన్నటువంటి పరిచయం ఏంటి, అంతేకాకుండా అతను మాచెర్ల ఎలా వచ్చాడు, వీళ్ళిద్దరికి గతంలో ఉన్న పరిచయాలు ఉన్నాయా, ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా కూడా ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె ప్రస్తుతం అయితే అన్కాన్షియస్ లో ఉంది. ఆమె నోరు విపరీతంగా నిజాలు బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఈ కేసు విషయంలో కొన్ని కీలక సమాచారం అయితే సేకరించేందుకు పోలీసులు మాత్రం రంగంలో దిగారు. ఇప్పటికే దుర్గి ఎస్ఐ గాని, కారంపూడి సిఐ గాని, అంతేకాకుండా మాచెర్లకు సంబంధించినటువంటి ఎస్ఐ గాని ఇప్పటికే పల్నాడు జిల్లా పోలీసు యంత్రాంగం అంతా కూడా మాచెర్లోనే టెస్ట్ వేసింది. ఈ అత్యాచార ఘటనని త్వరగా సేకరించేందుకు త్వరగా నిందితులను అదుపులో తీసుకునేందుకు పోలీసులు మాత్రం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అనిల్. రైట్ నరసింహ, థాంక్యూ.